అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రముఖ కంపెనీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రిటైర్ అయిపోయిన సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంట్లో టైంపాస్ కాలేదనుకున్నా లేదా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా దయచేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిద్దాని ఉద్దేశంతో, అంటే మీకు నేను అవకాశం ఇచ్చి గొప్పవాడిని కాదు, అయితే చాలామంది ఇంట్లో ఉండి కూడా కొంచెం కొంచెం సఫర్ అయ్యి చిన్న చిన్న మాటలకో లేకపోతే మరో దిప్పు విషయాలకో లేకపోతే ఇంట్లోనే ఉంటే బాడీ ఏదైనా పాడైపోద్దా అనే ఆలోచనతోనే కొంతమంది ఏదైనా చేద్దాం అనుకుంటారు. కానీ ఈ వయసులో ఏంటి అని ఆలోచిస్తారు, కానీ చేయడానికి వయసుతో సంబంధం లేదండి. ఇప్పుడు నేను ఒక ప్రముఖ కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. త్వరలో విజయనగరం బ్రాంచ్కి వెళ్తున్నాను, క్యాబిన్ తీసుకుంటున్నాను క్యాబిన్ ఇన్ఛార్జ్గా. కాబట్టి మీ యొక్క సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు విలువైన సజెషన్స్, మీ యొక్క సజెషన్స్ నేను తీసుకొని మీ ద్వారా మీకున్న కొంతమంది ఎవరైతే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం చేయించి మీకు కూడా ఆ వ్యాపారం తలకి లబ్ధిని పొంది ఇవ్వాలని నేను ఒక మనసులో అనుకుంటున్నాను. ఇది తప్పుగా భావించకండి. మనకు కూర్చుంటే అవయవాలు పాడైపోతాయేమో తప్ప మన బ్రెయిన్ వర్క్ చేస్తుంటే మనతో పాటు మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ఫైనాన్స్ గ్రోత్ ఎంత ఉన్నా ఇంకా కావాలి. కాబట్టి డబ్బు ఉంటేనే మనకు ఒక విలువనిస్తుంది. అలాగే టాలెంట్ ఉంటే ఎవరైనా గుర్తిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. అంటే ఇలాంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ కూడా నాతో పాటు టైఅప్ అయ్యి కలిసి వర్క్ చేద్దాం అంటుంటాను. నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అనట్లే, కలిసి వర్క్ చేద్దామని కోరుకుంటాను. మీ నుంచి విలువైన వాల్యుబుల్ సజెషన్స్ కూడా నేను తీసుకొని మీరు నేను కలిసి వ్యాపారం చేద్దాం. వచ్చింది ఏ విధంగా అయితే చేయాలనేది నేను ఒక కంపెనీ రూల్స్ బట్టి చేద్దాం. మీ అందరూ కూడా నాతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నాది విజయనగరం, నేను వైజాగ్, శ్రీకాకుళం, బొబ్బిలిపురం బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి, కలిసి వర్క్ చేద్దాం అని నేను కోరుకుంటున్నాను. నాకు మీలాంటి సీనియర్ సిటిజన్స్ తాలూకా సహకారాల సపోర్ట్ నాకు ఎల్లవేళ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇవ్వాలని మీ ద్వారా నేను కూడా ఒక ముందు అడుగు మీ బిడ్డలాగా అనుకొని నాకు మీరు లిఫ్ట్ ఇస్తారని, అంచులంచులు నేను కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకుంటారని నేను మిమ్మల్ని రాజీపడి విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.